హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్యూటీ టీఎల్ఎం క్రియేషన్స్. ఈ వీడియోలో 5th క్లాస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అవర్ వరల్డ్ వర్క్ బుక్ సెమిస్టర్ 3 11th లెసన్ ఎర్త్ టు స్పేస్ అవని నుండి అంతరిక్షానికి లెసన్లోని వర్క్షీట్స్ రాసుకుందాం. చాప్టర్ 11 ఎర్త్ టు స్పేస్. ఇక్కడ గ్లాసరీ ఇచ్చారు, చదువుకోండి మీరు. వర్క్షీట్ నెంబర్ 1 కాన్సెప్ట్ ఇంట్రొడక్షన్ కన్వర్జేషన్. ఫస్ట్ వన్, రీడ్ ఎట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలు చూసి రాయండి. కన్వర్జేషన్ సంభాషణ, ప్లే గ్రౌండ్ ఆట స్థలం, సెయిలర్ నావికుడు, పోర్చుగీసు, ఫెర్డినాండ్ మాజిల్లాన్. నెక్స్ట్, జాయిన్ ద డాట్స్ అండ్ కలర్ ద పిక్చర్స్. చుక్కలు కలిపి రంగులు వేయండి. వేసి ఇక్కడ అర్త్ ఇచ్చారు, చుక్కలు కలపండి. నెక్స్ట్ ఇక్కడ సన్ ఇచ్చారు, సన్ కూడా మీరు ఇక్కడ చుక్కలు కలిపేస్తే మీకు సన్ వస్తాడు. తర్వాత కలర్స్ వేసుకోండి. తర్వాత మూన్, స్టార్స్, శాటర్డ్ ఇచ్చారు, వీటంటి కూడా మీరు చుక్కలు కలిపేసి కలర్స్ వేసుకోండి. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 2 కాన్సెప్ట్ ఎర్త్ ఈజ్ ఫ్లాట్ ఇన్ షేప్. ఫస్ట్ వన్, రీడ్ ఎట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలు చూసి రాయండి. అబ్జర్వ్ పరిశీలించు, సెంటర్ మధ్య, ఫ్లాట్ సమతలం లేదా బల్లపరుపు, పీస్ ముక్క లేదా తునక. నెక్స్ట్, జాయిన్ ద డాట్స్ అండ్ మేక్ ఏ పాట్ అండ్ కలర్ ఇట్. చుక్కలు కలిపి రంగులు వేయండి. ఎస్, ఇక్కడ ఉన్న చుక్కలు కలిపేస్తే పాట్ వస్తుంది. తర్వాత మీరు కలర్ వేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డు యూ సే దట్ ఎర్త్ అపియర్స్ ఫ్లాట్. భూమి బల్లపరుపుగా కనిపిస్తుందని నీవు ఎలా చెప్పగలవు? ఆన్సర్, ఐ టుక్ ఏ పార్ట్, ఇట్ ఈస్ రౌండ్ ఇన్ షేప్. నౌ ఐ బ్రేక్ one piece of the part in the center. When I observe it, notice that the piece is flat in shape. Thus, I can conclude that the piece of the part are flat, though the whole part is round in shape. In the same way, a part of the earth looks flat even though it is round. జవాబు, నేను ఒక కుండను తీసుకున్నాను. ఇది గుండ్రని ఆకారంలో ఉంది. ఇప్పుడు కుండ మధ్య భాగంలో చిన్న పెంకును పగలగొట్టి దానిని పరిశీలించాను. అది బల్లపరుపుగా ఉంది. మొత్తం కుండ గుండ్రని ఆకారంలో ఉన్నప్పటికీ ఆ కుండ యొక్క పెంకు ముక్క బల్లపరుపుగా ఏ విధంగా కనిపిస్తుందో అదేవిధంగా భూమి గోళాకారంగా ఉన్నప్పటికీ బల్లపరుపుగా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ కెన్ యూ సే దట్ ద ఎర్త్ ఈజ్ రౌండ్. భూమి గుండ్రంగా ఉందని ఎలా చెప్పగలవు? ఆన్సర్, long ago, a Portuguese sailor called Ferdinand Magellan began a journey with his team. He sailed for years on the sea. But surprisingly, his team reached back to the place where they started from. This was possible only if the earth was round. జవాబు, ఒకప్పుడు ఫెర్డినాండ్ మ్యాజిల్లన్ అనే పోర్చుగీస్ నావికుడు తన బృందంతో సముద్ర ప్రయాణం చేశారు. వారు సముద్రంలో కొన్ని సంవత్సరాల ప్రయాణం చేసిన తర్వాత ఆశ్చర్యంగా వారు ప్రయాణం మొదలుపెట్టిన ప్రాంతాలకు చేరారు. భూమి గోళాకారంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కట్ ఎ కలర్ పేపర్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ పార్ట్ అండ్ పేస్ట్ ఇట్ ఇన్ ద స్పేస్ గివెన్. ఎస్, మనం ఒక చిన్న పార్ట్ని కట్ చేసుకోవడానికి నేను ఒక వెడ్డింగ్ కార్డు తీసుకున్నాను. వెడ్డింగ్ కార్డు కొంచెం కట్ చేశాను అనమాట. సో ఓపెన్ చేస్తే మనకు కుండ షేప్ వచ్చింది. సో దీన్ని మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. సో మీరు కావాలంటే కలర్ పేపర్ ఇంకేదైనా తీసుకొని కట్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 3 కాన్సెప్ట్ గ్లోబ్ మోడల్ ఆఫ్ ద ఎర్త్. రీడ్ ఎట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలు చూచి రాయండి. గ్లోబ్ గ్లోబు, మోడల్ నమూనా, లొకేషన్ ప్రాంతం, స్పేస్ అంతరిక్షం లేదా ఖాళీ స్థలం, ఎక్స్ప్లెయిన్ వివరించు. నెక్స్ట్, కలర్ ద పిక్చర్ గ్లోబు చిత్రానికి రంగులు వేయండి. సో ఇక్కడ ఈ గ్లోబు చిత్రానికి మీరు కలర్స్ వేసుకోండి. సో ఇక్కడ అంతా బ్లూ కలర్ వేసుకోండి, ఇక్కడ మాత్రం గ్రీన్ కలర్ వేసుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద మోడల్ ఆఫ్ ఎర్త్. భూమి యొక్క సూక్ష్మ రూపం ఏమిటి? ఆన్సర్, గ్లోబ్ ఈజ్ ద మోడల్ ఆఫ్ ద ఎర్త్. జవాబు, గ్లోబు భూమి యొక్క సూక్ష్మ రూపం. నెక్స్ట్ క్వశ్చన్, వై డూ వీ యూజ్ గ్లోబ్ యాజ్ ద మోడల్ ఆఫ్ ద ఎర్త్? Answer, we use globe as the model of the earth because it shows the locations of the various places on the earth. జవాబు, గ్లోబు భూమికి నమూనా. ఇది భూమి మీద రకరకాల ప్రాంతాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ఇండియా ఆన్ ద గ్లోబ్. గ్లోబ్పై భారతదేశంను గుర్తించండి.
ఇది వచ్చేసి మీ స్కూల్లో గ్లోబ్ ఉంటుంది, గ్లోబ్ మీద మన భారతదేశాన్ని గుర్తించుకోవచ్చు మీరు. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 4 కాన్సెప్ట్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్. ఫస్ట్ వన్ రీడ్ ఎట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలు చూచి రాయండి. లాంగిట్యూడ్స్ రేఖాంశాలు, లాటిట్యూడ్స్ అక్షాంశాలు, ఇమాజినరీ లైన్స్ ఊహారేఖలు, ప్రైమ్ మెరిడియన్ ప్రథమ రేఖాంశం. నెక్స్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. క్వశ్చన్ హౌ కెన్ వి డ్రా ఇమాజినరీ లైన్స్ ఆన్ ద గ్లోబ్. గ్లోబుపై వ్యూహాత్మక రేఖలను ఎలా గీయవచ్చు. ఆన్సర్ వీ కెన్ డ్రా ఇమాజినరీ లైన్స్ ఆఫ్ హారిజాంటల్ అండ్ వర్టికల్ లైన్స్ ఆన్ ద గ్లోబ్. జవాబు గ్లోబు మీద అడ్డంగా నిలువుగా వ్యూహాత్మక రేఖలను గీయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ లాటిట్యూడ్స్. అక్షాంశాలు అనగా ఏమిటి. ఆన్సర్ ద ఇమాజినరీ లైన్స్ ఆర్ డ్రాన్ హారిజాంటల్ ఆన్ ద గ్లోబ్ ఆర్ కాల్డ్ లాటిట్యూడ్స్. జవాబు గ్లోబుపై అడ్డంగా గీయబడిన ఊహారేఖలను అక్షాంశాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ లాంగిట్యూడ్స్. రేఖాంశాలు అనగా ఏమిటి. ఆన్సర్ ద ఇమాజినరీ లైన్స్ దట్ ఆర్ డ్రాన్ వర్టికల్ ఆన్ ద గ్లోబ్ ఆర్ కాల్డ్ లాంగిట్యూడ్స్. జవాబు గ్లోబుపై నిలువుగా గీయబడిన ఊహారేఖలను రేఖాంశాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ ఈక్వేటర్. భూమధ్య రేఖ అనగా ఏమిటి. ఆన్సర్ ద లాటిట్యూడ్ దట్ డివైడ్స్ ద ఎర్త్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ ఈజ్ కాల్డ్ ఈక్వేటర్. జవాబు గ్లోబును అడ్డంగా 2 సమాన భాగాలుగా విభజించు అక్షమును భూమధ్య రేఖ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ డిఫైన్ ద ప్రైమ్ మెరిడియన్. ప్రథమ రేఖాంశం అనగా ఏమిటి. ఆన్సర్ ద లాంగిట్యూడ్ దట్ డివైడ్స్ ద గ్లోబ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ ఈజ్ కాల్డ్ ప్రైమ్ మెరిడియన్. జవాబు గ్లోబును నిలువుగా 2 సమాన భాగాలుగా విభజించు రేఖాంశాన్ని ప్రథమ రేఖాంశం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ డ్రా ద లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ అండ్ ఈక్వేటర్ ఆన్ ద గివెన్ సర్కిల్. సో ఇక్కడ ఇచ్చిన సర్కిల్ మీద లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ గీసాను. సో మీరు కూడా గీసుకోండి. సో ఈ మధ్యలో ఉందే దీని వచ్చేసి ఈక్వేటర్ అంటాము. సో ఇక్కడ మధ్యలో వచ్చిన దీన్ని వచ్చేసి ప్రైమ్ మెరిడియన్ అంటాము. సో ఇక్కడ లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ అక్షాంశాలు, రేఖాంశాలు, భూమధ్య రేఖ, ప్రథమ రేఖాంశం. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 5 కాన్సెప్ట్ టైమ్ వ్యారీస్ ఫ్రమ్ కంట్రీ టు కంట్రీ. ఫస్ట్ వన్ రీడ్ ఎట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలు చూచి రాయండి. స్ట్రైట్ లైన్స్ నిలువు గీత, ప్యారలల్ లైన్ అడ్డగీత, క్లాక్ గడియారం, ఇమాజిన్ ఊహించు, అమెరికా అమెరికా, జపాన్, ఇంగ్లాండ్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా. నెక్స్ట్ డ్రా ద పిక్చర్. కింద ఇచ్చిన గడియార బొమ్మకు రంగులు వేయండి. ఎస్ మనం ఇక్కడ ఇచ్చిన ఈ గడియారం బొమ్మను ఇక్కడ వేసాము. మీరు కూడా వేసుకోండి, మీకు నచ్చిన కలర్స్ వేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ యూ కెన్ సీ ఇన్ ద పిక్చర్. చిత్రంలో ఇచ్చినది ఏమిటి. ఆన్సర్ ఐ కెన్ సీ టైమ్ ఇన్ ద పిక్చర్. జవాబు చిత్రంలో సమయం ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ టైమ్ డస్ ద క్లాక్ ఇన్ ద పిక్చర్ షోస్. పై చిత్రంలోని గడియారంలో సమయం ఎంత. ఆన్సర్ ద క్లాక్ ఇన్ ద పిక్చర్ షోయింగ్ టైమ్ ఈజ్ 10 hours 10 minutes. జవాబు చిత్రంలోని గడియారం చూపిస్తున్న సమయం 10 గంటల 10 నిమిషాలు. నెక్స్ట్ క్వశ్చన్ నౌ ఐడెంటిఫై ద టైమ్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ ఇన్ ద క్లాక్స్ అండ్ రైట్ ఇన్ ద గివెన్ స్పేస్. చిత్రపటంలో వేరువేరు దేశాల గడియారాలు ఇవ్వబడ్డాయి, వాటిలో సమయాన్ని గుర్తించి రాయండి. ఇక్కడ వాళ్ళు ఎగ్జాంపుల్ ఇచ్చారు. శాన్ ఫ్రాన్సిస్కో 9 hours 43 minutes PM. నెక్స్ట్ న్యూయార్క్ వచ్చేసి 12 hours 43 minutes AM. నెక్స్ట్ లండన్ వచ్చేసి 5 hours 43 minutes AM. నెక్స్ట్ ముంబై వచ్చేసి 10 hours 13 minutes AM. నెక్స్ట్ టోక్యో వచ్చేసి 1 hour 43 minutes PM. నెక్స్ట్ సిడ్నీ వచ్చేసి 2 hours 43 minutes PM ఇచ్చారు. సో ఇక్కడ మనం రాసుకున్నాము. వర్క్షీట్ నెంబర్ 6 కాన్సెప్ట్ రొటేషన్ అండ్ రెవల్యూషన్. రీడ్ ఎట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలు చూచి రాయండి. స్పిన్నింగ్ టాప్ బొంగరం, రొటేషన్ భూభ్రమణం, డే అండ్ నైట్ రాత్రి మరియు పగలు, రెవల్యూషన్ సీజన్ ఋతువు, కాన్స్టలేషన్ గ్రహమండలం లేదా నక్షత్ర రాశి. నెక్స్ట్ జాయిన్ ద డాట్స్ ఆఫ్ స్పిన్నింగ్ టాప్. చుక్కలు కలిపి రంగులు వేయండి. సో ఇక్కడ చుక్కలు కలపండి, మీకు స్పిన్నింగ్ టాప్ వస్తుంది, అంటే బొంగరం వస్తుంది. తర్వాత రంగులు వేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఆర్ ద 2 moments ఆఫ్ ద ఎర్త్. భూమి యొక్క 2 కదలికలు ఏమిటి. ఆన్సర్ రొటేషన్ అండ్ రెవల్యూషన్ ఆర్ ద 2 moments ఆఫ్ ద ఎర్త్. బాబు భూమి యొక్క కదలికలు 2, అవి భూభ్రమణం మరియు భూపరిభ్రమణం. సెకండ్ క్వశ్చన్ వాట్ ఈజ్ ఎర్త్స్ రొటేషన్. భూభ్రమణం అనగా ఏమిటి. ఆన్సర్ ద స్పిన్నింగ్ మూమెంట్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ రొటేషన్. జవాబు భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ హౌ మచ్ టైమ్ డస్ ద ఎర్త్ టేక్ టు కంప్లీట్ 1 rotation. ఆన్సర్ ద ఎర్త్ కంప్లీట్స్ 1 rotation ఇన్ 24 hours. జవాబు భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరగటానికి 24 గంటల సమయం పడుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్, వాట్ కాజెస్ డే అండ్ నైట్? పగలు మరియు రాత్రి ఏర్పడడానికి గల కారణం ఏమిటి? ఆన్సర్, రొటేషన్ కాజెస్ డే అండ్ నైట్. జవాబు, భూభ్రమణం వలన పగలు మరియు రాత్రి ఏర్పడతాయి. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రొటేషన్ అండ్ రెవల్యూషన్? భూభ్రమణం భూపరిభ్రమణం మధ్య తేడా ఏమిటి? ఆన్సర్, రొటేషన్. ఇక్కడ రొటేషన్ రాసుకుందాం, ఇక్కడ రెవల్యూషన్ రాసుకుందాం. ఫస్ట్ పాయింట్, ద స్పిన్నింగ్ మూమెంట్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ రొటేషన్. దిస్ మూమెంట్ ఆఫ్ ద ఎర్త్ అరౌండ్ ద సన్ ఈజ్ కాల్డ్ రెవల్యూషన్. ఇట్ టేక్స్ 24 hours. ఇట్ టేక్స్ అబౌట్ 365 days. రొటేషన్ కాజెస్ డే అండ్ నైట్. రెవల్యూషన్ కాజెస్ చేంజెస్ ఇన్ సీజన్. జవాబు, భూభ్రమణం భూపరిభ్రమణం. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూపరిభ్రమణం అంటారు. భూభ్రమణానికి 24 గంటలు పడుతుంది. భూపరిభ్రమణానికి 365 రోజులు పడుతుంది. భూభ్రమణం వలన పగలు మరియు రాత్రి ఏర్పడతాయి. భూపరిభ్రమణం వలన ఋతువులు ఏర్పడతాయి. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. జతపరచండి. ఎస్, గ్లోబు. సో గ్లోబ్ వచ్చేసి భూమి యొక్క ప్రతిరూపం. సో దిస్ ఈజ్ ద మోడల్ ఆఫ్ ద ఎర్త్. సో సి రాసుకుందాం. నెక్స్ట్, ఎర్త్స్ రెవల్యూషన్. భూ పరిభ్రమణం. భూ పరిభ్రమణం వలన ఋతువులు ఏర్పడతాయి కనుక డి రాసుకుందాం. నెక్స్ట్, ఎర్త్స్ రొటేషన్. భూభ్రమణం. భూభ్రమణం వలన రాత్రి పగలు ఏర్పడతాయి కనుక ఏ రాసుకుందాం. నెక్స్ట్, కాన్స్టలేషన్స్. నక్షత్రాలు. సో బి రాసుకుందాం. నెక్స్ట్, ఇమాజినరీ లైన్స్. ఊహాత్మక రేఖలు వచ్చేసి అక్షాంశాలు. సో ఈ రాసుకుందాం. నెక్స్ట్, వర్క్షీట్ నెంబర్ 7, కాన్సెప్ట్ సోలార్ సిస్టమ్. రీడ్ ఎట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలు చూచి రాయండి. స్టార్స్ నక్షత్రాలు, సన్ సూర్యుడు, ప్లానెట్స్ గ్రహాలు, శాటిలైట్ ఉపగ్రహం, ఆస్ట్రానమీ గణిత శాస్త్రం లేదా జ్యోతిష శాస్త్రం, టెలిస్కోప్ ఖగోళదర్శిని, సోలార్ సిస్టమ్ సౌర కుటుంబం, ఆర్బిట్ కక్ష, ఆస్ట్రాయిడ్స్ నక్షత్రాకారం గల చిన్న గ్రహములు, కామెట్స్ తోకచుక్కలు. నెక్స్ట్, అబ్జర్వ్ ద పిక్చర్ అండ్ రైట్ ద ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్, నేమ్ ద ప్లానెట్ నియరర్ టు ద సన్. సన్కి నియరర్గా ఉండేది మెర్క్యూరీ, బుధుడు. నెక్స్ట్, ద ప్లానెట్ ఫార్దెస్ట్ టు ద సన్ డాష్. సన్కి దూరంగా ఉండేది వచ్చేసి నెప్ట్యూన్. సో నెప్ట్యూన్ రాసుకుందాం. నెక్స్ట్, ద బిగ్గెస్ట్ ప్లానెట్ ఈజ్. ఇందులో బిగ్గెస్ట్ ప్లానెట్ వచ్చేసి జూపిటర్ కనుక జూపిటర్ రాసుకుందాం, బృహస్పతి. నెక్స్ట్, ద ఎర్త్ ఈజ్ డాష్ ప్లానెట్ టు ద సన్. సన్ నుంచి ఎర్త్ వచ్చేసి 1 2 3 థర్డ్ వన్. సో థర్డ్ రాసుకుందాం. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. జతపరచండి. ఫస్ట్ వన్, ప్లానెట్ నియరెస్ట్ టు ద సన్. సన్కి నియరర్గా ఉండే ప్లానెట్ వచ్చేసి మెర్క్యూరీ. సో ఈ రాసుకుందాం. నెక్స్ట్, ఈక్వేటర్ భూమధ్య రేఖ, దట్ ఈస్ ప్యారలల్ ఇమాజినరీ లైన్. సో డి రాసుకుందాం. నెక్స్ట్, ఎర్త్స్ రొటేషన్. ఎర్త్ రొటేషన్ వచ్చేసి 24 hours పడుతుంది రొటేషన్కి. నెక్స్ట్, ప్రైమ్ మెరీడియన్. ఇట్ ఈస్ ద లైన్ డ్రాన్ నార్త్ టు సౌత్ లాంగిట్యూడ్. సో ఎఫ్ రాసుకుందాం. నెక్స్ట్, ఎర్త్స్ రెవల్యూషన్. సో ఇట్ టేక్స్ 365 days. సో సి రాసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ ద ఎర్త్? భూమి యొక్క సహజ ఉపగ్రహం ఏమిటి? ఆన్సర్, ద మూన్ ఈజ్ ద ఓన్లీ న్యాచురల్ శాటిలైట్ టు ద ప్లానెట్ ఎర్త్. జవాబు, చంద్రుడు భూమికి గల ఒకే ఒక సహజ ఉపగ్రహం. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ప్లానెట్స్ ఆర్ దేర్ ఇన్ ద సోలార్ సిస్టమ్? వాట్ ఆర్ దే? సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి? అవి ఏవి? ఆన్సర్, ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ వీ హ్యావ్ 8 planets. దే ఆర్ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. జవాబు, సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. అవి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్ మరియు నెప్ట్యూన్. నెక్స్ట్ క్వశ్చన్, డ్రా ద సోలార్ సిస్టమ్. సౌర వ్యవస్థ యొక్క చిత్రాన్ని గీయండి. ఎస్, ఇక్కడ నేను సోలార్ సిస్టమ్ గీసాను. సో మీరు కూడా గీసుకోండి. ఇక్కడ 1 రూపీ కాయిన్ పెట్టండి, ఈజీగా వచ్చేస్తుంది. సన్ వచ్చేస్తుంది. నెక్స్ట్, రౌండర్ తీసుకొని మనం ఇక్కడ నుంచి రౌండర్తో ఇలా వేసుకోవచ్చు అనమాట. సో మీరు కూడా ఈ సోలార్ సిస్టమ్ని డ్రా చేసుకొని కలర్స్ వేసుకోండి. నెక్స్ట్, వర్క్షీట్ నెంబర్ 8, కాన్సెప్ట్ చంద్రయాన్. రీడ్ ఎట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలు చూచి రాయండి. ఆర్టిఫిషియల్ కృత్రిమ, ల్యూనార్ ఆర్బిట్, ప్రజ్ఞాన్, మిషన్, ల్యాండర్, చంద్రయాన్, కంప్రైస్, రోవర్, బ్రాడ్కాస్టింగ్ ప్రసారం. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ పిక్చర్స్ ఇచ్చారు, వాటి నేమ్స్ ఇక్కడ ఇచ్చారు. సో ఇది వచ్చేసి జిఎస్ఎల్వి మార్క్ 3. సో జిఎస్ఎల్వి మార్క్ 3కి మ్యాచ్ చేసుకుందాం. నెక్స్ట్, విక్రమ్ ల్యాండర్కి మ్యాచ్ చేసుకుందాం. నెక్స్ట్, ఇది వచ్చేసి ద లూనార్ ఆర్బిటర్. సో లూనార్ ఆర్బిటర్కి మ్యాచ్ చేసుకుందాం. నెక్స్ట్, ఇది ప్రజ్ఞాన్. సో ద ప్రజ్ఞాన్కి ఇక్కడ మ్యాచ్ చేసుకుందాం. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. సరైన సమాధానం రాయండి. ఫస్ట్ క్వశ్చన్, ద ఎర్త్ ఈజ్ బిట్వీన్ దీస్ 2 planets. భూమి ఈ 2 గ్రహాల మధ్య ఉన్నది. వీనస్ అండ్ మార్స్ మధ్యలో ఉంది. సో బి రాసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫార్దెస్ట్ ప్లానెట్ ఫ్రమ్ ద సన్ ఈజ్. సూర్యునికి దూరంగా ఉన్న గ్రహం వచ్చేసి నెప్ట్యూన్. సో డి రాసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్, టైమ్ టేకెన్ బై ద ఎర్త్ ఫర్ 1 rotation ఈజ్.
24 hours. సో ఏ రాసుకుందాం. నెక్స్ట్ ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ డాష్. దట్ ఈస్ ఎవరి చుట్టూ తిరుగుతుంది? భూమి అంటే సూర్యుని చుట్టూ తిరుగుతోంది కనుక సి రాసుకుందాం. నెక్స్ట్ ఎర్త్స్ రొటేషన్ కాజెస్. భూభ్రమణం వలన రాత్రి పగలు ఏర్పడతాయి, డే అండ్ నైట్ ఏర్పడతాయి కనుక మనము ఏ రాసుకుందాం. నెక్స్ట్ న్యాచురల్ శాటిలైట్ టు ద ప్లానెట్ ఎర్త్ ఈజ్. భూమి యొక్క సహజ ఉపగ్రహం వచ్చేసి మూన్, చంద్రుడు అనమాట. సో బి రాసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ ద ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనాట్ హూ వెంట్ టు స్పేస్ వాస్ రాకేష్ శర్మ. సో బి రాసుకుందాం. నెక్స్ట్ మూన్ ఈజ్ నాట్ సీన్ ఆన్ ఏ న్యూ మూన్ డే బికాస్ సన్లైట్ డస్ నాట్ ఫాల్ ఆన్ ఇట్. బి రాసుకుందాం. నెక్స్ట్ ఏ సెలెస్టియల్ బాడీ దట్ మూవ్స్ అరౌండ్ ద సన్ ఇన్ అండ్ ఆర్బిట్ ఈజ్. సో ప్లానెట్. బి రాసుకుందాం. నెక్స్ట్ హౌ మెనీ టైమ్స్ డాస్ ద ఎర్త్ రొటేట్ ఆన్ ఇట్స్ యాక్సిస్ ఇన్ వన్ డే. సో వన్ డే ఒక రోజులో భూమి ఒక రోజులో ఎన్నిసార్లు తిరుగుతుంటే ఒకసారి మాత్రమే తిరుగుతుంది, వన్స్. సో బి రాసుకుందాం. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 9 అసెస్మెంట్ ఇంప్రూవ్ యువర్ లర్నింగ్. అభ్యాసం మెరుగుపరచుకో. ఫస్ట్ క్వశ్చన్ రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్. ఆన్సర్ latitudes and longitudes. Number 1, the straight lines on the globe are called latitudes. The parallel lines on the globe are called longitudes. They run from east to west. They run from north to south. The 0-degree latitude is called equator. The 0-degree longitude is called prime meridian. నెక్స్ట్ జవాబు అక్షాంశాలు రేఖాంశాలు. ఫస్ట్ వన్ గ్లోబుపై అడ్డంగా గీయబడిన ఊహారేఖలను అక్షాంశాలు అంటారు. గ్లోబుపై నిలువుగా గీయబడిన ఊహారేఖలను రేఖాంశాలు అంటారు. ఇవి తూర్పు నుండి పడమర వైపు ఉంటాయి, ఇవి ఉత్తరం నుండి దక్షిణం వైపు ఉంటాయి. 0-డిగ్రీ అక్షాంశాన్ని భూమధ్య రేఖ అంటారు. 0-డిగ్రీ రేఖాంశాన్ని ప్రథమ రేఖాంశం ప్రైమ్ మెరిడియన్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ రైట్ అబౌట్ ద గ్లోబ్. గ్లోబ్ గురించి మీకు తెలిసినది రాయండి. ఆన్సర్ ద గ్లోబ్ ఈజ్ ఏ మోడల్ ఆఫ్ ద ఎర్త్. ఇట్ షోస్ ద షేప్ అండ్ లొకేషన్ ఆఫ్ ద కాంటినెంట్స్, ఓషన్స్ అండ్ సీస్ ఆన్ స్మాలర్ స్కేల్. జవాబు గ్లోబు భూమికి నమూనా. ఇది భూమి యొక్క ఆకారాన్ని మరియు భూమి మీద రకరకాల ప్రాంతాలను అనగా ఖండాలను, మహాసముద్రాలను మరియు సముద్రాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద ఎర్త్. భూమి ఏ ఆకారంలో ఉంది. ఆన్సర్ ద షేప్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ రౌండ్. జవాబు భూమి గోళాకారంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ద ఎర్త్ స్టాప్స్ ఇట్స్ రొటేషన్ వాట్ విల్ హ్యాపెన్. భూమి తిరగడం ఆగిపోతే ఏమవుతుంది. ఆన్సర్ ఇఫ్ ద ఎర్త్ స్టాప్స్ ఇట్స్ రొటేషన్ డే అండ్ నైట్ విల్ నాట్ అక్కర్. జవాబు భూమి తిరగడం ఆగిపోతే రాత్రి పగలు ఏర్పడవు. నెక్స్ట్ మేక్ ఏ మోడల్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ యూజింగ్ బాల్స్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్ టు ప్రెజెంట్ ద ప్లానెట్స్. వివిధ పరిమాణాల బాల్లను ఉపయోగించి సౌర కుటుంబ నమూనాను తయారు చేయండి. సోలార్ సిస్టమ్ని బాల్స్ ఉపయోగించి ఇక్కడ నమూనాను తయారు చేయవచ్చు. నెక్స్ట్ కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ సెంట్ బై ఇండియా అండ్ దేర్ పర్పసెస్. రైట్ అప్ ఏ బ్రీఫ్ నోట్. కృత్రిమ ఉపగ్రహాల సమాచారాన్ని సేకరించండి, వాటి ఉపయోగాలు రాయండి. ఆన్సర్ ఆర్యభట్ట వాజ్ ద ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ లాంచ్డ్ ఇన్ 1975. నెక్స్ట్ చంద్రయాన్ 1 in 2008 and Chandrayaan 2 in 2019 were launched from Satish Dhawan Space Center in Sriharikota, Andhra Pradesh. Next, they provide services in the areas of communication, broadcasting, meteorology, oceanography and resources survey. జవాబు భారతదేశం 1975 సంవత్సరంలో మొట్టమొదట ఆర్యభట్ట అనే ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టింది. తర్వాత 2008 సంవత్సరంలో చంద్రయాన్ 1, ఆ తర్వాత 2019 సంవత్సరంలో చంద్రయాన్ 2 అను కృత్రిమ ఉపగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ప్రయోగించారు. నెక్స్ట్ కమ్యూనికేషన్, ప్రసారం, వాతావరణ శాస్త్రం, సముద్ర శాస్త్రం, వనరుల సేవలను కృత్రిమ ఉపగ్రహాలు అందజేస్తాయి. డ్రా లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎ బాల్. సో ఒక బంచ్ తీసుకొని వాటి మీద మీరు లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ గీయచ్చు. క్వశ్చన్ వై ఈజ్ ద ఎర్త్ ద ఓన్లీ ప్లానెట్ విచ్ ఈజ్ ఓన్లీ హ్యాబిటెడ్ బై హ్యూమన్ బీయింగ్స్. భూమి మాత్రమే మానవులకు నివాసయోగ్యమైన గ్రహం, ఎందుకు. ఆన్సర్ ద ఎర్త్ ఈజ్ ద ఓన్లీ ప్లానెట్ ఇన్ విచ్ లైఫ్ ఈజ్ known to exist because of the right distance from the sun, right temperature range, presence of water, suitable atmosphere and blanket of ozone. జవాబు జీవులు నివసించడానికి అనుకూలమైన ఒకే ఒక గ్రహం భూమి. ఎందుకనగా సూర్యుని నుండి సరైన దూరం కలిగి ఉండడం, సరైన ఉష్ణోగ్రత కలిగి ఉండడం, నీటి లభ్యత, జీవించడానికి సరైన వాతావరణం, ఓజోన్ పొరను కలిగి ఉండడం. నెక్స్ట్ అసెస్మెంట్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ ద మోడల్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ డాష్ గ్లోబ్. సో ఏ రాసుకుందాం. నెక్స్ట్ ద ఎర్త్ స్పిన్స్ అరౌండ్ ఇట్స్ ఓన్ ఇమాజినరీ యాక్సిస్ ఈజ్ కాల్డ్ డాష్ రొటేషన్. సో బి రాసుకుందాం. నెక్స్ట్ ఎర్త్ రెవల్యూషన్ టేక్స్ అబౌట్ డాష్ డేస్. సో ఇట్ టేక్స్ 365 days. సో సి రాసుకుందాం.
Next, fill in the blanks. First question, the sun and all the objects that orbit around it is called dash, solar system. Next, the straight imaginary lines on the globe are called dash, longitudes. Next, the latitudes that divides the globe into two equal parts is the dash, equator. Next, match the following. Artificial satellites, Chandrayaan, so C రాసుకుందాం. Next, rotation 24 hours, so A రాసుకుందాం. Next, revolution, it is 365 days, so B రాసుకుందాం. Next, draw and color, draw the solar system picture and color it. సో మీరు కూడా సోలార్ సిస్టమ్ పిక్చర్ వేసుకొని కలర్స్ వేసుకోండి. నెక్స్ట్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్. ఆన్సర్, ఆన్ ద గ్లోబ్ ద హారిజంటల్ లైన్స్ ఆర్ కాల్డ్ లాటిట్యూడ్స్ అండ్ ద వర్టికల్ లైన్స్ ఆర్ కాల్డ్ లాంగిట్యూడ్స్. నెక్స్ట్, సాధనా పత్రం. ఫస్ట్ వన్ సరైన సమాధానం రాయండి. ఫస్ట్ వన్, భూమి నమూనా గ్లోబు, కనుక ఆ రాసుకుందాం. నెక్స్ట్, భూమి ఒక ఊహాజనిత అక్షం ఆధారంగా వంగి తిరగడాన్ని డాష్ అంటారు, భూభ్రమణం అంటారు, సో ఆ రాసుకుందాం. నెక్స్ట్, భూ పరిభ్రమణానికి పట్టే కాలం డాష్ రోజులు, 365 డేస్, 365 రోజులు, కనుక ఈ రాసుకుందాం. నెక్స్ట్, ఖాళీలను పూరించండి. ఫస్ట్ వన్, సూర్యుడు మరియు సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాలను కలిపి డాష్ అంటారు, సౌర కుటుంబం అంటారు. నెక్స్ట్, గ్లోబుపై నిలువుగా గీయబడిన ఊహాజనిత రేఖలను డాష్ అంటారు, రేఖాంశాలు అంటారు. నెక్స్ట్, భూగోళాన్ని 2 సమాన భాగాలుగా విభజించే అక్షాంశాలు డాష్, భూమధ్యరేఖ. నెక్స్ట్, జతపరచండి. కృత్రిమ ఉపగ్రహాలు, చంద్రయాన్, సో ఈ రాసుకుందాం. నెక్స్ట్, భూభ్రమణానికి 24 గంటలు పడుతుంది, కనుక ఆ రాసుకుందాం. నెక్స్ట్, భూ పరిభ్రమణం, దీనికి వచ్చేసి 365 రోజులు పడుతుంది, కనుక ఆ రాసుకుందాం. నెక్స్ట్, బొమ్మ గీసి రంగులు వేయండి. సౌర కుటుంబం పటం గీసి రంగులు వేయండి. సో సోలార్ సిస్టమ్ పిక్చర్ ఇక్కడ వేసాను, మీరు కూడా వేసి కలర్స్ వేసుకోండి. నెక్స్ట్, క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ఫస్ట్ క్వశ్చన్, అక్షాంశాలను రేఖాంశాలను నిర్వచించండి. జవాబు, గ్లోబు మీద అడ్డుగా గీయబడిన ఊహారేఖలను అక్షాంశాలని, నిలువుగా గీయబడిన ఊహారేఖలను రేఖాంశాలని అంటారు. నెక్స్ట్, మరొక వీడియోలో మరొక టాపిక్ గురించి రాసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. బాయ్.